హలో హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వాతి వ్లాగ్స్. ఈరోజు వ్లాగ్ వచ్చేసి మా కన్నయ్య బర్త్డే అనమాట. సో వాడిదైతే 4th బర్త్డే సెలబ్రేషన్ అయితే చేస్తున్నాము. సో వీడియో మొత్తం చూసి ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే ప్రతి ఒక్కరు కూడా మా కన్నయ్య గారికి అయితే బ్లెస్ చేయండి. ఇది వచ్చేసి 4th బర్త్డే అనమాట. ఇంట్లోనే సింపుల్గా చేసుకున్నాము. బ్యాక్గ్రౌండ్ వచ్చేసి ఇది మీషోలో తీసుకున్నాను. హ్యాపీ బర్త్డే బ్యాక్గ్రౌండ్ అనమాట. చిన్నగా మనకి ఫ్లెక్సీ లాగా ఉంటుంది. సో అందరి బర్త్డేకి అయితే యూజ్ అవుతుందని చెప్పి తీసుకున్నాను. సో మొత్తానికైతే మా కన్యగానికైతే కేక్ అయితే కటింగ్ అయ్యే టైం అయితే స్టార్ట్ అయిపోయింది. సో తనైతే ఇంకా అసలు ఆగట్లేదు అనమాట. ఎప్పుడెప్పుడు కట్ చేద్దామని వెయిటింగ్ అనమాట. మొత్తానికైతే ఫైనల్ కేక్ అయితే కట్ చేశాడు. ఫస్ట్ అయితే వాళ్ళ డాడీకి అయితే తినిపించిండు. వాళ్ళ డాడీ అంటే మస్తు పిచ్చి అనమాట వానికి. నా పైన అంత ఉండదు. వాడికి ఏదైనా అవసరం ఉంటేనే మమ్మీ అంటాడు, లేకపోతే డాడీ అంటాడు అనమాట. పిల్లలు ఎప్పుడైనా అంతే కదా, పొద్దంతా మనం చూసినా లాస్ట్కి అయితే డాడీ కావాలంటారు. అందులో మా కన్నగాడు కూడా ఒకడు అనమాట. సో ఇప్పుడైతే వాళ్ళు డాడీ తినిపించిండు. ఇంకా నెక్స్ట్ అయితే నేనైతే తినిపిస్తున్నాను. సో మా కన్నగాడు అయితే తిన్నాడు. తర్వాత నాకు కొంచెం పెట్టురా అంటే ఆలోచించిండు. వాళ్ళ డాడీకి అయితే లటుక్కుమని పెట్టిండు. నాకైతే అస్సలు పెట్టట్లేదు. ఇంకా ఒక గుడ్డి ఏంటంటే ఆ రోజు వారాహి అమ్మవారి నవరాత్రులు లాస్ట్ డే అనమాట. ఇంకా ఆ రోజు మా కన్యగాని బర్త్డే అనమాట. చాలా హ్యాపీగా అనిపించింది. సో అమ్మవారి ఆశీస్సులు కూడా ఉన్నాయి అనుకున్నాను నేనైతే. ఇంకా ఆయన వచ్చేసి మా ఇంటి పక్కన అన్న రాజన్న అనమాట. ప్రతి బర్త్డేకి ఎవరు వచ్చినా రాకున్నా తనైతే మిస్ అవ్వడం అనమాట. ఆయన ఇచ్చే కట్నం ఎంతో తెలుసా, మీరు అందరు నవ్వుకుంటారు. రూపాయి అనమాట. చూపిస్తే క్లియర్గా. వాడైతే షీగిదా అని అన్నాడు. తర్వాత మళ్ళీ ఒక 5 స్టార్ ఇచ్చిండు. తర్వాత మళ్ళీ మా జున్ను అంటే చాలా ఇష్టం అనమాట. తనకు కూడా ఒక పర్క్ చాక్లెట్ తెచ్చిండు అనమాట. మంచిగా ఉంటాడు, అంతతో ఫ్రెండ్లీగా ఉంటాడు అనమాట. అన్న చాలా మంచోడు. సో మొత్తానికైతే ఇంకా అన్నయ్య కూడా అయిపోయిండు. తర్వాత మా అత్తమ్మ వచ్చింది. ఇంకా మా అత్తమ్మ మా కన్నయ్యకైతే కేక్ అయితే తినిపించింది. ఎంతమంది తినిపించినా వాడు తింటూనే ఉన్నాడు. ఇంకా మా అత్తమ్మ అయితే 100 రూపీస్ ఇచ్చింది. సో వాడు పైసలు తీసుకొని ఇంకా నావే అని చెప్తుండే అనమాట. తర్వాత ఇంకా అత్తమ్మ కూడా అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇంకెవరు వస్తారా అని వెయిటింగ్ అనమాట. రా తాత అని మా డాడీని అయితే పిలుస్తున్నారు. మా పిల్లల ప్రతి బర్త్డేకి అయితే మా మమ్మీ డాడీ వస్తారు. సో మేము దగ్గరే ఉంటామన్నమాట. సో వాళ్ళు చిన్నగా ఉన్నప్పుడు అయితే చాలా దూరం ఉండేదాన్ని. కానీ ఇప్పుడు దగ్గరికి వచ్చిన అంటే వాళ్ళ ఇంటికి మా ఇంటికి ఒక 1/2 అవర్ తోగా ఉంటుంది అంతే. సో మా కన్నగాడు అయితే రా తాత అని ఒకటే పిలుస్తుండు. మా డాడీ అంటే మస్తు ఇష్టం వానికి. ఇంకా మా డాడీ అయితే మా కన్నగానికి అయితే 500 ఇచ్చిండు. ఇంకా వాడికి వచ్చిన గిఫ్ట్లు, చాక్లెట్లు, బిస్కెట్లు అన్నీ వాడివని అంటుండనమాట. ఇంకా మా మమ్మీ అయితే మా కన్నగానికి అయితే కేక్ అయితే తినిపించింది. మా మమ్మీ పెడితే తింటలేడు, మా డాడీ పెడితే తింటుండు. మా మమ్మీకి వానికి అస్సలు పడదనమాట. అప్పటికి మటుకు మంచిగా అమ్మమ్మ అని పిలిచిండు. మా అమ్మమ్మ మస్తు ఖుషి అయిపోయింది మా అమ్మ అయితే. సో వాళ్ళ తాతకి కేక్ అంటిందని కన్నగాడు బట్ట తీసుకొని మా డాడీ ఫింగర్ అయితే తుడుస్తుందనమాట. ఇక్కడ మా మమ్మీ అయితే అబ్బుగారిని అయితే ఎత్తుకుంది. మా కన్నగాడు అయితే ముఖం ఎట్లా పెట్టిండు చూడండి. నేను అన్న గణేషుని ఎత్తుకుని మమ్మీ అని చెప్పిన. సో వాడు కోఆపరేట్ చేయలేదు. తర్వాత ఇంకా మా అత్తమ్మ అయితే మా కన్నగారితో ఒక ఫోటో దిగుతా అని చెప్పి వాడిని అయితే ఎత్తుకుంది. ఇంకా నేనేమన్నా మీరు కూడా గణేషుని ఎత్తుకోవడం ఫోటోని, ఒక ఫోటో బాగుంటుందని చెప్తే మా మమ్మీ మా అత్తమ్మ ఇద్దరు కలిసి వాడిని మధ్యలో వేసుకొని ఒక ఫోటో అయితే దిగిర్రు అనమాట. సో మా కన్నగాడు అయితే బర్త్డే అంటే పిచ్చి అనమాట. వాళ్ళ అక్కల బర్త్డేని కూడా వాదే ఉంటుంది హల్చల్. ఇక్కడ మా డాడీ ఇంకా మా హస్బెండ్ మా కన్నగాడు అయితే వీళ్ళని కూడా ఒక ఫోటో ఇలా దింపుదామని దింపుతున్నాను. ఇంకా నెక్స్ట్ వచ్చేసి వాళ్ళిద్దరు అక్కలన్నమాట. ఇంకా వాళ్ళు కూడా కేక్ తినిపిస్తున్నారు. వాడు తింటనే ఉన్నాడు. వద్దురా నాయన దగ్గులేస్తుంది అన్న కూడా ఇంటలేడు. మమ్మీ నా బర్త్డే మమ్మీ అని చెప్తా ఉండనమాట. సో ఇక్కడ వాళ్ళకు కూడా తినిపిస్తూ ఉన్నారు. అక్కలు తమ్ముళ్ళు మంచిగా తినిపించుకుంటున్నారు అనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు వర్షిని వస్తుంది. వర్షిని అమ్ములు జున్ను మా కన్నగారిని అయితే బాగా చూసుకుంటారు. వాడు ఒక్కడే కదా తమ్ముడు. సో మంచిగా చూసుకుంటారు అనమాట. చాలా అంటే చాలా మంచిగా అనిపిస్తుంది. ఇంకా వాడే అందరినీ కొడుతూ ఉంటాడు అనమాట. ఇక్కడ చూడండి వాళ్ళు కూడా మా కన్నగారిని అయితే ఇట్లా ఎత్తుకుందామని ట్రై చేసిండ్రు. కానీ బరువు ఆగుతలేదు, కింద పడేస్తారు. ఫైనల్గా వర్షిని కూడా వచ్చి కన్నగారిని అయితే ఎత్తుకోవాలని ట్రై చేస్తుంది. ఇక్కడైతే వర్షిని పెద్దక్క అనమాట. సో తనైతే కేక్ అయితే తినిపిస్తుంది. బిస్కెట్ అనమాట. తింటుంటే మళ్ళీ తీసుకొని మళ్ళీ దానికే పెట్టిండు. సో ఎట్లా తింటుంది చూడండి. పస నమ్మలేస్తూనే ఉన్నాడు. ఇక్కడ ముగ్గురు అక్కలు కలిసి వానికి స్టేషనరీ ఐటమ్ అయితే ఇచ్చారు అనమాట. డ్రాయింగ్ బుక్, ఇంకా క్రయాన్స్, స్కెచ్లు, ఎరేజర్, 2 పెన్సిల్స్,
ఇంకా షార్ప్నర్ అవన్నీ ఉన్నాయన్నమాట. చాలా బాగుంది. సో అది ఎలా ఉందో కూడా అన్బాక్సింగ్ వీడియో పెడతాం మీ అందరి కోసం. తను వచ్చేసి డిన్ను, కన్నయ్య ఫ్రెండ్ అనమాట. ఇంటి పక్కన అమ్మాయి ఉంటుంది, మా జున్ను వాళ్ళ ఫ్రెండ్ అనమాట. సో గిఫ్ట్ ఇచ్చి అలా వెళ్ళిపోయింది. పిలుచుకొచ్చి మళ్ళీ ఫోటో దింపించిన. ఇంకా నెక్స్ట్ వచ్చేసి వీళ్ళు ఖుషి కుట్టి, వీళ్ళు కూడా ఫ్రెండ్స్ అనమాట. మా లక్కీకి జున్నుకి క్లాస్మేట్స్ అనమాట. సో వీళ్ళందరూ ఒకటే స్కూల్. ఇంకా మా కనిగాని కోసం అయితే బిస్కెట్లు తీసుకొని వచ్చిర్రు. వాడు తీసుకొని పట్టున పెట్టేస్తూ ఉన్నాడు. ఇంకా కేక్ తినిపిరా అంటే ఇంకా వాళ్ళకి బిస్కెట్ జోష్లో ఉన్నాడు. కేక్ ఎడ తినిపిస్తాడు. ఇక ఇప్పుడు వాళ్ళు తినిపిస్తూ ఉంటే కప్పలెక్క నోరు జాపి మంచిగా తింటుండే. ఇక నిజంగా మా కన్నీగాడు అల్లరి చూస్తుంటే మస్తు ఖుషి అనిపిస్తుంది, కూపం కూడా వస్తుంది. ఇంకా ఫైనల్గా అందరైతే ఒక గ్రూప్ అయితే ఇట్లా దిగిరు అనమాట. ఫ్రెండ్స్ అందరూ అంటే మా గలీలో ఉన్న పిల్లలు అందరూ వచ్చిర్రు అనమాట. సో అందరైతే ఇట్లా దిగేసిండ్రు. చాలా మంచిగా అనిపించింది. సో పిల్లలు కూడా బిస్కెట్ ప్యాకెట్లు అవన్నీ తీసుకొని వచ్చిర్రు. సో ఫైనల్గా మా కనిగానికి అయితే 4 ఇయర్ బర్త్డే కాబట్టి 4 క్లాప్స్ అయితే కొట్టినారు. అలాగే గట్టిగా ఒకసారి హ్యాపీ బర్త్డే కన్నయ్య, హ్యాపీ బర్త్డే అభినందన్ అని చెప్పమని చెప్పిన. సో వాళ్ళైతే గట్టిగా చెప్తుర్రు అనమాట. ఇంకా పిల్లలందరికీ కూడా కేక్ మిక్స్చర్ చాక్లెట్ ఇచ్చి ఇంకా పంపించినాము. ఇంకా తర్వాత నేనైతే కొద్దిగా కేక్ తీసుకొని తింటున్నా. సో నాకైతే కళ్ళు వచ్చినాయి. కన్ను అందుకే అలా చిన్నగా ఉందండి. ఈ కళ్ళు అయితే చాలా అంటే చాలా ఇబ్బంది పెడుతున్నాయి. మా కన్నయ్య ద్వారా నాకు మా హస్బెండ్కి అయితే వచ్చినాయి అన్నమాట. ఇంకా ఏం చేయలేము, డ్రాప్ చేసుకుంటున్నాము. సో మొత్తానికైతే వీడియో ఇదే అండి. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే వీలైతే ఒక కామెంట్ చేయండి, విష్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.